ఇది ఒక విధమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, హిస్టారికల్ జడ్జిమెంట్. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సొమ్ము 371 కోట్లు సైఫన్ ఆఫ్ చేసేసిన తర్వాత, వారి దగ్గరికి చేరిన తర్వాత ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ అనే కార్పొరేషన్ ద్వారా 371 కోట్లు వారు తినేసిన తర్వాత, గత ప్రభుత్వంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ వాళ్ళు ఇది అలర్ట్ లెటర్స్ ఆ ప్రభుత్వానికి పంపించుండగా 5/6/2018 నాడే వారి మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత 371 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము దోచేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని చూస్తూ ఊరుకోండి, ప్రజల సొమ్ము కదమ్మా, అది ఉండలేదు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ లాజికల్ లైన్కి తీసుకుపోయినప్పుడు, వారిని అరెస్ట్ చేసినప్పుడు, వారి అరెస్టు అక్రమమని, వారు రిమాండ్ అక్రమమని, వారిని జైల్లో పెట్టడం చారిత్రక తప్పిదమని, అరెస్టు ఈ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెదడుల మీద దాడి చేసింది. ఒక విధమైనటువంటి ఒక అట్మాస్ఫియరు గోబెల్స్ ప్రచారం ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా వారు చేసిన ప్రచారంలో పసలేదు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు చేసిన పని కాదు. వారి అరెస్టు సక్రమమే, రిమాండ్ సక్రమమే, వారు కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉండడం కూడా సక్రమమే అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బెంచ్ సుప్రీంకోర్టులో ఉంటుంది కాబట్టి ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు, ఆనరబుల్ జస్టిస్ హర్ లార్డ్షిప్ బేలా త్రివేది గారు 17A అనే సెక్షను దాన్ని బూచిగా చూపించి దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు ఈ స్కామ్ కేసులో నుంచి తప్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాన్ని వారు చాలా స్పష్టంగా తిరస్కరించడం జరిగింది. 17A సెక్షన్ చంద్రబాబుకి ఈ కేసుకి అప్లై కాదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కెన్ ప్రొసీడ్. అరెస్టు, రిమాండు, విచారణ అన్నీ సక్రమమేని గౌరవ బేలా త్రివేది గారు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. గౌరవ ది అదర్ ఆనరబుల్ జడ్జ్ రిమాండు సక్రమమే, అరెస్టు సక్రమమే, ఐపీసీ అఫెన్సెస్ కూడా సక్రమమే. కానీ 17A మీద అప్లికబిలిటీ మీద భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇద్దరు గౌరవ జడ్జిల మీద భిన్నాభిప్రాయం వచ్చేది ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఫుల్ బెంచ్లో జరిగేది ఒక 17A చంద్రబాబుకి అప్లికబుల్ అవుద్దా కాదా అని. కానీ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన వాళ్ళ వాదన 17A ఫాలో కాలేదు కాబట్టి కేసు కొట్టేయాలా అని ఈ గత కొద్ది నెలలుగా తీసుకున్నటువంటి ఈ వాళ్ళు పందా ఈరోజు తప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేటతెల్లం అవుతుంది. 17A అప్లికబుల్ గౌరవ జస్టిస్ బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ఇంకో గౌరవ జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే ఐపీసీ అఫెన్సెస్ కంటిన్యూ చేయండి, ప్రతి ఒక్కటి సక్రమే. 17 మీద భిన్నాభిప్రాయం అప్లికబుల్ కాదని సబ్జెక్ట్ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది, లార్జర్ బెంచ్కి. అంతేగాని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఈరోజు దాకా 17A అప్లికబుల్ మేము కేసు కొట్టేయాలా, క్వాష్ చేయాలా అనే ఒక వాదన కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. వాళ్ళు తీసుకున్న వాదన సక్రమం కాదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ చర్య చాలా స్పష్టంగా కక్ష సాధింపు చర్య కాదు, చట్టసమ్మతమైన చర్య అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైంది. ఇది వారికి చెంపపెట్టు. కాబట్టి చాలా సంతోషం. ఈ రోజు దాకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు
ఆ కొద్ది నెలల్లో ప్రతి డిబేట్లో ప్రతిరోజు ప్రతి పేపర్లో 17 years అప్లికబుల్ చంద్రబాబు కేసు అని చెప్తా వచ్చాడు. ఈరోజు కాదని బేలా త్రివేది గారు చెప్పారు కదా, 17A నీకు అప్లికబుల్ కాదు అని చెప్పారు కదా. ఇంకొక జడ్జి గారు కూడా చెప్పింది ఏంది, అన్నీ అప్లై అవుతాయి, 17A అప్లై కాదని సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు దాకా వాళ్ళు చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం తేటతెల్లమైంది.